త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. జూన్, జూలై 2 నెలల్లోపే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ ఎన్నికల ముఖ్యాధికారి సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. దీనిలో భాగంగా పోలింగ్ రూల్స్ మారినట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా సీఈఓ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ త్వరలోనే రాష్ట్రంలో ఓటర్ల జాబితాను సరిచేసి ప్రత్యేక జాబితాను పగడ్బందీగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాక ఓటర్ల సౌకర్యార్థం వారికి అందుబాటులో ఉండేలా పోలింగ్ కేంద్రాలను కేటాయించాలని తెలిపారు. ఎక్కువ మంది ఓటర్లు ఉన్న పోలింగ్ బూత్లను గుర్తించి వాటిని డివైడ్ చేసి కొత్త వాటిని ఏర్పాటు చేయాలన్నారు. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, కొత్తగా ఏర్పాటు చేసిన కాలనీలు, గుడిసెల్లో నివాసం ఉండే వారి కోసం సమీపంలో కొత్త పోలింగ్ కేంద్రాలు ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సుదర్శన్ రెడ్డి సూచించారు. ఇందుకోసం ప్రత్యేకంగా సర్వేలు నిర్వహించి కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు అనుకూలమైన ప్రదేశాలను గుర్తించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఒక కుటుంబంలోని సభ్యులందరూ ఒకే పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. త్వరలోనే నిర్వహించబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్ నిధుల కోసం సిబ్బంది కొరత లేకుండా ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఎన్నికల నిబంధనలు, చట్టాలు, ఓటర్ల జాబితా వంటి అంశాలపై అందరికీ పూర్తి అవగాహన కల్పించాలన్నారు. BLOలు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల జాబితాను అప్డేట్ చేయాలన్నారు. ప్రజలు ఎవరైనా తమ ఓటర్ ఐడీల్లో మార్పు, చేర్పులు చేసుకోవాలని భావిస్తే అందుకు అవసరమైన ఫారాలు అందించి వారికి సహాయం చేయాలని సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అలసత్వం పనికిరాదని అధికారులకు తెలిపారు.